అందరికీ వందనాలండి. మరి ఇంతవరకు మనం 3 మాటలు చక్కగా విన్నాం. మరి 4వ మాట మన మధ్యకు ఉదయ్ వచ్చి 4వ మాట చదువుతాడు. 4వ మాట ఉదయ్ చదువుతాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. చేరువచ్చిన మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడి శిలువలో పలికినటువంటి 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటల సమయమప్పుడు యేసు ఏలి ఏలి లాబా సమక్త అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివి అని అర్థము. థ్యాంక్ యూ ఉదయ్. మరి యేసు ప్రభు సిలువలో పలికిన 4వ మాట మనం చదువుకున్నాం. వాక్య ధ్యానం ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన. ప్రేమానంక కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు వందనాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన. అద్భుతకరుడువు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానానికి అధిపతి అనే దేవా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడవు, మహాగణుడవు, మహోన్నతుడు ప్రభా నీకు వందనాలు. అయ్యా, నేను ఏ పాటి వాడిని తండ్రి, ఎలాంటి వాడిని ప్రభా, నన్ను మీరు ప్రేమించి తండ్రి దీవించి రక్షించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటలు తండ్రి వేస్తాయా నేను చెప్పుటకు తండ్రి ఏమాత్రము సరైన వాడని కాను ప్రభా. అయినప్పటికీ తండ్రి మీరు నన్ను ప్రేమించి అవును ప్రభా యేసయ్య నీకు మాటలను తండ్రి యేసయ్య తెలియజేయటకు మీరు చూపుతున్న కృపను బట్టి నీకు స్తోత్రాలు. వినిచిన వారికి తండ్రి మంచి అవును ప్రభా యేసయ్య గ్రహించే శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. అవును ప్రభా, ఈ సంఘంలో తండ్రి చేరువచ్చిన ప్రతి ఒక్కరూ ప్రభా మీ యొక్క మాటలను తెలుసుకోవటకు సహాయం దయచేయండి. అవును ప్రభా, మీరు సిలువలో పలికిన 7 మాటలలో ఈ యొక్క 4వ మాటను తండ్రి మేము ధ్యానం చేస్తుండగా నువ్వే మాకు తోడుగా నీడిగా ఉండి ప్రభా మీరే తండ్రి యేసయ్య మాట్లాడమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మరి యేసు ప్రభు ఇంతవరకు 3 మాటల గురించి ధ్యానం చేశాం. మరి ప్రభువు సిలువలో 7 మాటలు పలికాడు. ఆ 7 మాటల్లో మనము ఇప్పుడు చదువుకున్న మాట 4వ మాట. అది మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఉంది. మరొకసారి ఎవరైనా గట్టిగా చదివి వినిపిస్తారా? ఆమేన్. యేసు ప్రభు సిలువలో 4వ మాటగా ఏలి ఏలి లామా సబక్తా అని బిగ్గరగా కేక్ వేసి ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఈ యొక్క మాట ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో కాకుండా మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయం చదవండి. ఒకటి గమనించారా అండి? మత్తయి సువార్తలో ఏలి ఏలి లామా సమక్తాన ఉంది. మార్కు సువార్తలో ఏముందండి? ఏలోయి ఏలోయి అని. వేరుగా ఉందా? సేమ్ ఉందా? వేరుగా ఉంది. కానీ తండ్రి అన్న, నాన్న అన్న, డాడీ అన్న, ఫాదర్ అన్న ఏమన్నా కూడా ఒకటే అర్థం కదా. అదేవిధంగా ఇక్కడ కూడా ఏలి అన్న ఏలోయి అన్న సేమ్ పదాలు వస్తాయి. అంటే నా తండ్రి నా తండ్రి నన్నెందుకు చేయి విడిచితివని ప్రభు ఎంతో బాధగా అంటున్నాడు. ఆ విషయం ప్రభు ఎందుకు బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆయన పేతురు అంటాడు కదా, ప్రభువా నేను నీతో మరణం వరకు వస్తా, నన్ను చంపినా కూడా నీకోసం చనిపోతా ప్రభువా అని అన్నాడు. కానీ సిలువకు అప్పగించబడిన తర్వాత పేతురు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.
శిష్యులందరూ వెళ్ళిపోయారు, ఆయన బాధపడలా. పేతురు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆయన బాధపడలా. తర్వాత ఇస్కరియోతు యూదా ఎన్ని నాణ్యాలకు అమ్మారండి ప్రభుని? ఎన్ని నాణ్యాలకు అమ్మాడు చెప్పాలి? అసలు ఏం నాణ్యాలు అవి? వెరీ గుడ్, వెండి నాణ్యాలు. ఎన్ని నాణ్యాలకు అమ్మాడు? వెరీ గుడ్. ఉదయ్ క్లాస్ కొద్దాం అందరం. నువ్వెక్క కూడా చెప్పింది. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణ్యాలకు ప్రభువుని అమ్మాడు. అప్పుడు కూడా ఆయన బాధపడలే. ఈ లోకమంతా నన్ను విడిచిపోయినా ప్రభువా నేను బాధపడలే అని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో చెప్తున్నాడు. నన్ను ఎవ్వరు విడిచినా, నా శిష్యులు విడిచినా, నా తల్లి విడిచినా, ఇస్కరియోతు యూదా నన్ను అమ్మినా, నన్ను కొట్టినా, తిట్టినా, దూషించినా నేను బాధపడలేదు. కానీ నువ్వు నా చేయి విడిచావు ప్రభువా, నువ్వు నా చేయి విడిచావు ప్రభువా అని, ఎందుకు విడిచావు ప్రభువా అని చాలా అంటే చాలా బాధపడుతున్నాను. ఈ బాధ ఎటువంటిదంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను చెప్తా. ఒక మంచి కుటుంబం ఉందంట. ఆ కుటుంబంలో ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కుమారుడు, ఒక కుమార్తె. మొత్తం ఎంతమంది అండి? చాలా చక్కటి కుటుంబం కదా. నలుగురు చూడముచ్చటగా అమ్మ, నాన్న, బాబు, పాప నలుగురు పెడుతూ ఉంటారు కదా. ఆ విధంగా ఒక కుటుంబంలో ఈ నలుగురు వ్యక్తులు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు ఇతరులకు సహాయం చేసేవారు, చాలా మంచిగా జీవించేవారు. అమ్మ చెప్పే మాట పిల్లలు వింటున్నారు, తల్లిదండ్రులు చెప్పే మాట పిల్లలు ఖచ్చితంగా వింటున్నారు వీళ్ళిద్దరు. వీరికి ఒకానొక సమయంలో బాబు దారిలో వెళ్తున్నాడు. ఒక అబ్బాయి, తండ్రి చూడలే, తల్లి చూడలే, వాళ్ళ చెల్లెలు చూడలే. ఈ పిల్లవాడు నడుస్తూ వెళ్తున్నాడు. అప్పుడు దారిలో మధ్యలో ఒక కుక్క వచ్చింది. ఏమొచ్చింది? కుక్క వచ్చి ఆ పిల్లవాడిని కట్ చేసింది. కరుస్తానే మనమైతే ఏం చేస్తామని గవర్నమెంట్ హాస్పిటల్కో ప్రైవేట్ హాస్పిటల్కో వెళ్ళి టీకా వేయించుకుంటాం. ఇతనికి కూడా కుక్క కరిసింది కదా, తీసుకెళ్ళి హాస్పిటల్లో టీకా వేయించారు. బాగుందిలే అనుకున్నారు. కొన్ని రోజులు గడిచిపోయింది, 1 నెల దాటిపోయింది. అతనికి ఆ కుక్క కరిచిన స్థలంలో ఒక గాయము అలాగే ఉంది, అది పెద్దగా అయిపోయింది. ఈ కాలు గడిచినా ఈ కాలుకి అంతా పాకిపోయింది, ఈ కాలు నుంచి ఈ కాలుకి వచ్చేసింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డాక్టర్ చూశాడు, అయ్యో మీరు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఈ కుక్క పట్ల. ఈ కుక్క కరిస్తే ఒక వ్యాధి వస్తుంది, అది భయంకరమైన వ్యాధి, దానికి ఇప్పటి వరకు మందు లేదు. ఆ వ్యాధి ఏంటంటే ఏమొస్తుందండి? కుక్క కరిస్తే ర్యాబిస్ అనే వ్యాధి ఆ పిల్లవాడికి సోకింది. ఆ పిల్లవాడు చాలా అంటే చాలా బాధపడుతున్నాడు. ఆ కష్టం తండ్రి చూస్తున్నాడు. తండ్రి కూడా అయ్యో నా పిల్లవాడికి ఈ విధంగా అయిపోయిందే, నా పిల్లవాడు చాలా బాధపడుతున్నాడే, నా పిల్లవాడు చాలా కష్టాన్ని అనుభవిస్తున్నాడే అని తండ్రి కూడా చాలా బాధపడుతున్నాడు. తన తల్లి కూడా బాధపడుతుంది. మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ ట్రీట్మెంట్ వాడుతున్నారు, అయినా కూడా కొద్దిగా కూడా ప్రయోజనం లేదు. ఆ పిల్లవాడికి మొత్తం 2 కాళ్ళ నుంచి దేహము, చేతులు, ఒళ్ళు మొత్తం పాకిపోయింది. ఏంటండి? ర్యాబిస్ అనే వ్యాధి. తన శరీరం అంతా ఏమైపోయింది? ఆ యొక్క రోగం అనేది వ్యాపించింది. ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్లారు. డాక్టర్ అన్నాడు తన తండ్రితో, అయ్యా మీ పాపను ఇక మర్చిపోండి. అప్పుడు తండ్రి చాలా బాధపడుతున్నాడు. ఆ బాబుకు ఆ విషయం తెలీదు. ఆ బాబును ఒక చిన్న రూమ్లో పెట్టారు. డాక్టర్ వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు, అయ్యా ఈ బాబును మీరు ముడితే మీకు కూడా రోగం వస్తుంది, మీరు కూడా చనిపోతారు. ఈ రోగం చాలా భయంకరమైనది. ఈ రోగం వల్ల మీ అబ్బాయి ఏమైపోతున్నాడు? చావా సిద్ధంగా ఉన్నాడు. మీరు ముట్టారంటే మీకు కూడా రోగం వచ్చేస్తుంది, మీ భార్యకు వస్తుంది, మీ కుమార్తెకు వస్తుంది, మీ కుటుంబం అంతా సఫర్ అయిపోతారు. మీరు ఆ పిల్లోని దూరం నుంచి చూసి వెళ్ళండి, మీరు ముట్టడానికి వీల్లేదు అని చెప్పారు. అప్పుడు ఆ పిల్లవాడు ఒక రూమ్లో ఆ పిల్లవాడిని పెట్టారు.
కిటికీలు ఉంటాయి కదా, విండోస్, గాజు కిటికీలు అవి. వాళ్ళ నాన్న కిటికీ అవతల నుంచి కుమారుడితో మాట్లాడుతున్నాడు. కుమారుడా కుమారుడా అని మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడికి ఈ విషయం తెలీదు. నానా నన్ను రానన్నా, నన్ను పట్టుకుందురా నాన్న, నాన్న రానన్నా అని పిలుస్తున్నాడు. ఎవరు? కుమారుడు. ఆ కుమారుడికి ఆ రోగం ఎక్కువైపోయింది. భరించలేనంత రోగము ఆ కుమారుడికి వచ్చింది. తండ్రి కూడా ముట్టలేని పరిస్థితిలో ఆ కుమారుడు ఉన్నాడు. అప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు, నన్ను ఎత్తుకుంది రానన్నా, నా దగ్గరికి రానన్నా, నన్ను పట్టుకోనానా, నన్ను విడవద్దు నాన్న ప్లీజ్ రానన్నా అంటున్నాడు. కానీ తండ్రి ఏమైపోతున్నాడు? దూరం అయిపోతున్నాడు. దేన్ని బట్టి? రోగాన్ని బట్టి తండ్రి దూరం అయిపోతున్నాడు. అదేవిధంగా ఆ కుమారుడు ఏ విధంగా రోధించాడో సిలువలో ప్రభువు కూడా అదే విధంగా రోధించాడు. నా తండ్రి నా చేయి ఎందుకు విడిచితివి అని రోధిస్తున్నాడు. ఎందుకు దేవుడు రోధించాల్సిన అవసరం వచ్చింది? ఆ పిల్లాడి కంటే రోగం వచ్చింది, రోధించాడు, బాధపడ్డాడు. ఆ తర్వాత ఆ పిల్లోడు చనిపోయాడు. మరి ప్రభువు ఎందుకు ఆ విధంగా ఆ కుమారుడు వలె నా తండ్రి నా చేయి ఎందుకు విడిచితివి అని ఎందుకు అన్నాడు? దేవుడు పరిశుద్ధుడు కదా, గొప్పవాడు కదా, శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు కదా. మరి అటువంటి క్రీస్తును తండ్రి అయిన దేవుడు ఎందుకు విడనాడాల్సి వచ్చిందో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎవరన్నా గట్టిగా చదవండి, క్లారిటీగా చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరగని ఆయనను ఏం చేశాడంట? ఎవరు చేశారు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తును ఏం చేశాడంట? ఎవరి కోసం? ఇప్పుడు సిలువలో తండ్రి అనవలసింది ఎవరము? యాక్చువల్గా మనవాడు, చాలా మన పాపాలవి. కానీ మన పాపాలంతా ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి? ఈడ మనం ఇంకోసారి చదువుకున్నాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగని ఆయన ఏమైందట? పాపముగా చేయబడ్డాడు. ఆ యొక్క వ్యక్తి, ఆ కుమారుడికి రోగం ఏ విధంగా వచ్చిందో దేవునికి కూడా పాపము అనే రోగం మన వల్ల వచ్చింది. దేవునికి కూడా పాపం అనే రోగం మన వల్ల సంభవించడం వల్ల దేవుడు, తండ్రి అయిన దేవుడు చేయి విడిచాడు. ఆయన ఎంత ప్రేమ చూపితే కానీ మనము ఈ సమయంలో ఇక్కడ కూర్చుంటున్నాం. ఆయన ప్రేమ ఎంతో గొప్పది కదా. మనం చాలాసార్లు అనుకుంటాం అది ఆయన ప్రేమ ఆకాశం కంటే గొప్పది, సముద్రము కంటే లోతైనది అని మనం చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం కాబట్టి మనం అనుకుంటూ ఉంటాం. అటువంటి ప్రేమ మన పట్ల చూపించి మన పాపాలు ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆయన చేయి తండ్రి విడిచినాడు. ఆయన చేయి విడవడానికి మెయిన్ కారణం ఎవరు? ఇప్పుడు మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన ఒక మాట నుంచి చూడండి, పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేశాను. పాపం ఉందా ఆయనలో? అసలుకు లేదు. పాపం ఎరగని ఆయన ఏమైపోయినాడు? పాపంగా అయిపోయినాడు. ఎవరి కోసం? మన మీద ఎంత ప్రేమ చూపించాడో మీరు చూడండి. ఎంత ప్రేమ ఉంది మన మీద. మొప్పల పాపం, మన పాపాలంతా ఎవరి మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి? దేవుని మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన మన కోసం పాపి అయినాడు. మన పట్ల ఎంత ప్రేమ చూపించాడు కదా, చాలా ప్రేమ చూపించాడు. ప్రాణం ఇచ్చేంతగా ప్రేమ చూపించాడు. అందుకని ఒక పాట ఉంటుంది, ఒక తల్లి కన్నా తండ్రి కన్నా ప్రేమించే దేవుడు అనే ఒక మంచి పాట ఉంటుంది. పాట పాడుకుందామా?
ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. అందరూ కలిసి పడదాం. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. కాలాలు మారినా కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ. కాలాలు మారినా కరిగిపోని ప్రేమ, కల్వరిలో చూపిన క్రీస్తు ప్రేమ. బుధమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ, బుధమి వచ్చు వరకు నిన్నెత్తుకునే ప్రేమ. తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ, తల్లి అయిన మరచిన నిన్ను మరువని ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ లోపం లేనిది యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ ఏ బదులాశించనిది యేసు ప్రేమ. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు, ప్రేయసి కన్నా ప్రేమించు దేవుడు. ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు, ప్రాణాన్ని త్యాగమిచ్చిన నిజ స్నేహితుడు. ఓ తల్లి కన్నను, ఓ తండ్రి కన్నను, ప్రేమించు దేవుడు, క్షమించు దేవుడు. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రేయసి కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడంట. ప్రాణాన్ని త్యాగం ఇచ్చిన నిజ స్నేహితుడు మన దేవుడు. మన కోసం ఆయన మన పాపాలని ఆయన మీద మోపడం జరిగింది. అందుకోసం ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క చెయ్యిని విట్టడం జరిగింది. ప్రభు ఎంత గొప్పవాడు కదా యేసు ప్రభు. అయినప్పుడు అంత గొప్పవాడైన ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ఈ లోకానికి వచ్చి ఆయన శిలువలో మరణించాల్సిన అవసరం ఏంటి? శిలువలో మరణించాల్సిన అవసరం ఏంటి? ఆయన ఎంత గొప్పవాడో మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం ఒకసారి ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడను నేనే అంటున్నాడు. అల్ఫాయు ఒమేగయు అంటే ఏంటండి? ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఎంతో గొప్పవాడు కదా. అలాగే 13వ వచనం చదువుదాం. చదవండి. ఆయన తలయు తల వెంట్రుకలయు తెల్లని ఉన్ని పోలినవై మహిమంతా ధవలముగా ఉండేను. ఏంటండి? ఆయన యొక్క తల వెంట్రుకలు మహిమంత ధవలంగా ఉన్నాయి. తర్వాత ఆయన నేత్రములు అగ్ని జ్వాలలు అంట. నేత్రములు అంటే కళ్ళు. ఆయన కళ్ళు ఎట్లున్నాయంట? అగ్ని జ్వాలలు. అగ్ని ఎట్లా ఉంటుందండి? చాలా రెడ్గా ప్రకాశంగా ఉంటుంది. ఆయన కళ్ళు ఆ విధంగా ఉన్నాయంట. అంత గొప్పవాడు మన దేవుడు. తర్వాత
ఆయన పాదములు పొలిమిలో పుటము వేయబడి ఏంటండి మెరయిచున్న అపరంజితో సమానము ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహములే ధ్వని వలె ఉండెను. ఆయన స్వరం ఏ విధంగా అంట? విస్తారమైన జల ప్రవాహముల ధ్వని. మనం వాటర్ ఫాల్స్ చూసారండి? వాటర్ ఫాల్స్ ఎవరైనా చూసారా? వాటర్ ఫాల్స్ చూసారు కదా, అది కిందికి దుక్కుతూ ఉన్నాయి. వాటర్ సౌండ్ ఎలా వస్తుంది? చిన్నగా చిక్ 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 కనబడుతుందా? ఎట్లా పడుతుంది? గట్టిగా సౌండ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అలాగే చాలా విస్తారమైన జలములన్నీ ఒక్కసారి ఆకాశం నుండి పడితే ఎంత సౌండ్ వస్తుంది? వర్షం పడితేనే పట్ట 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 మనకు సౌండ్, ఒక్కొక్కసారి మనం వెళ్ళాం. అన్ని జలముల కలిపి ప్రవాహం అయితే ఏ విధంగా సౌండ్ ఉంటుందో ఆయన స్వరం అలాంటిది. అంత గొప్పవాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. ఆయన పాదములు అపరంజి వలె మెరుస్తూ ఉన్నాయి. అటువంటి గొప్పవాడు ఆకాశ మహాకాశముల కంటే పట్ట జాలని వాడు ఒక చిన్న కడుపులోకి వచ్చినాడు. అవునా? ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు ఒక చిన్న కడుపులోకి వచ్చాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆకాశ మహాకాశములు పట్టవంట, కానీ ఒక చిన్న కడుపులోకి వచ్చాడు మన కోసం కదా. ఆయన మన పట్ల ఎంత ప్రేమ చూస్తున్నాడో చూడండి. మన కోసం ఈ లోకం వచ్చి ఆ చిన్న కడుపులో ఆయన చేర్చబడి మన కోసం క్రిస్మస్ కాదు, ముఖ్యంగా మనం జరుపుకోవాల్సింది ఈస్టర్ జరుపుకోవాలి, గుడ్ ఫ్రైడే జరుపుకోవాలి. గుడ్ ఫ్రైడేలో ప్రభు ఆయన వచ్చిందే దీనికోసం. ఆయన మరణించడానికే వచ్చాడంట. మన పాపములు ఆయన మీద మోపబడి ఆయన మన కోసం మరణించాడు. నాకు తెలియక అడుగుతా, మనకు పాపములు ఎట్లా వస్తాయి? మనం ఎట్లా పాపిమైనాం? ఆదాం ఎక్కడో ఉన్నాడు కదా. ఎప్పుడో కొన్ని వేల కోట్ల సంవత్సరాల క్రితం ఆదాం ఉన్నాడు. అంటే బైబిల్ ప్రారంభంలో అతని పాపం మనకి ఎట్లా వచ్చింది? ఒక ఉదాహరణ చెప్తా చూడండి. నేను భూమి మీదకి రాకముందు నేను ఎక్కడున్నా? సహజంగా నేను భూమి మీదకి రాకముందు నేను ఎక్కడున్నా? లేదా మీరు ఎక్కడున్నారు? తల్లి కడుపులో ఉన్నారు. తల్లి కడుపులో నువ్వు కానీ, నేను కానీ, మన పెద్దలు ఇంకోరు ఎవరైనా సరే, మనం భూమి మీదకి రాకముందు ఒక తల్లి గర్భంలో మనం ఉంటాం. తల్లి గర్భం కంటే ముందు ఎవరు ఉంటాం? ఎక్కడుంటాం? తండ్రి కడుపులో ఉంటాం. ఎక్కడుంటాం? తండ్రి కడుపులో ఉంటాం. ఆ తండ్రి ఎవరు కడుపులో ఉంటాడు? వాళ్ళ తండ్రి. ఆ తండ్రి వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి, వాళ్ళ తండ్రి. అట్లా పోతే మనకు ఆదిమ తండ్రి ఎవరు? ఆదాం. ఆదాం ఏం చేశాడు? పాపం చేశాడా? పుణ్యం చేశాడా? ఒక స్త్రీ మాట విని, సర్పం మాట విని ఏం చేశాడంట? పాపం చేసినాడు. ఆదాము చేసిన పాపం మనకెట్లా వస్తుందని చాలామంది అడుగుతారు. ఎట్లా వచ్చిందంటే ఈ విధంగా వచ్చింది. మనం అందరం ఎవరి కడుపు నుంచి వచ్చినామంట? ఆదాము కడుపులోంచి వచ్చినాం. కాబట్టి మనకు పాపలం. కానీ దేవుడు ఏం చేశాడు? మనల్ని పరిశుద్ధుల్ని చేశాడు. ఏ విధంగా? ఆయన కలవరిశిల్లో మరణించి మన పాపములు ఆయన మీద మోపబడినాయి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటాం. మనమందరము గొర్రెల వలె ద్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములు ఎవరి మీద మోపినాడంట? మనందరి దోషములు అతని మీద మోపాడు. ఇప్పుడు మనకు దోషం ఉందా? మనందరికి దోషం ఉందా? ఇప్పుడు మనందరి దోషం ఆయన మీద మోపాడు. ఆయన మరణించడం ద్వారా మనం ఏమైనాం? దోషము పోగొట్టుకున్న వారమైనాం. ఇప్పుడు పరిశుద్ధులమైనాం. కాబట్టి మనల్ని ఎక్కడ తీసుకుపోతాడు ప్రభువు? పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు నమ్మి రక్షణ బాప్తిసం పొందాల.
ఈ కార్యక్రమం అంతా జరగడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకోసం మరి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం చివరిలో చదవండి ఇంకోసారి. యెహోవా మన అందరి దోషములు అతని మీద మోపెను. మన అందరి దోషం మోపినాడు. మన దోషం ఏంది? పాపం. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాము నుంచి వచ్చింది. మనం చేసిన ద్వారా వచ్చింది, మన తలంపుల వల్ల వచ్చింది, మన ప్రవర్తన వల్ల వచ్చింది. ప్రతి విషయం ద్వారా మనకు ఏమొచ్చిందంట? పాపం వచ్చింది. కాకపోతే ఆ పాపం ఏమైపోయింది? సిలువలో కొట్టేసినాడు దేవుడు. పాస్, మీరందరూ పాస్, పోయి పరలోకానికి వెళ్ళండి అంటున్నాడు. మనం అంతా ఏమైనామంట? పాస్ అయిపోయినాం. ఎక్కడా? సిలువలో. మన దోషాలన్నీ ఆయన కొట్టేసి ఆయన పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. మన పాపములు ఆయన తీసుకున్నాడు. కాబట్టి దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చెయ్యిని విడిచాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివయ్యా అంటే ఇది కారణం. ఎందుకు? మన పాపములను క్షమించి పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన తన కుమారుడిని చేయి విడిచాడు. మనం ఇంకను దేవుడు ఎవరు అని తెలుసుకోలేకపోతే ఈ జరిగే వర్తమాన ద్వారాలన్నా ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ సిలువలో ఎందుకు ఈ మాటలు మాట్లాడు అని తెలుసుకొని మనమందరము రక్షణ పొందాలి. రక్షణ పొందినప్పుడు మాత్రమే మనము పరలోక రాజ్యానికి చేరుతాం. మెయిన్ ఆయన ఈ లోకానికి రావడానికి కారణం అదే. మన కోసం మన పాపములు ఆయన మీద వేసుకొని మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో నిందలు, అవమానాలు, దెబ్బలు భరించాడు. ఆ కొరడా దెబ్బలంట, ఒక కొరడాకు నాలుగు రకాలమైన తాళ్ళు ఉంటాయంట. దానికి కొక్కెంలాగా ఉంటుంది. అది కొట్టి తీస్తే చర్మం అంతా ఓడిపోయేదంట ప్రభువుకి. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ప్రభువు మన కోసం తిన్నాడు. ఒక్క దెబ్బ తింటే మనం చేస్తాం, ఒక్క దెబ్బ తింటే మనం చేస్తాం. కానీ మన కోసం ఆయన ఆ యొక్క దెబ్బలను తిని మనల్ని పరలోక రాజ్యం చేర్చడానికి ఈ లోకానికి ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపించి ఆ తండ్రి ఆ యేసుక్రీస్తు యొక్క చెయ్యిని విడిచాడు. మనం ఏం చేయాలా? నిజమైన దేవుడు నువ్వే ప్రభు అని నమ్మి రక్షణ బాప్తిసం పొందితే ప్రతి ఒక్కరము దేవుని సంతోషపెట్టిన వారం అవుతాం. ప్రతి ఒక్కరము దేవుని సంతోషపెట్టిన వారం అవుతాం. మనము ఎప్పుడు ఇంకను నమ్మక రక్షణ పొందక ఉంటే దేవుణ్ణి మనం ఇంకా బాధించేవారమే. మన పాపాలు ఇంకా ఆయన మీదనే మోస్తున్నాం. ఇప్పటి నుంచే నా దేవుడు నిజమైన దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు అని నమ్మి మనం అందరం రక్షణ బాప్తిసం పొందాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ముఖ్యంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేయిని విడనాడానికి ముఖ్యమైన కారణం ఇదే. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్.